సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీమ్ జేహెచ్వై. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అంటే కర్మాన్ ఘాట్. మా ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసిన చోటుకి వెళ్తున్నాము. 3 గంటలకి టైం 6 అవుతుంది అనుకుంటా. ఇంకా వెళ్తారు కూడా రాలేదు గైస్. వెళ్తే ఇవాళ నుంచి చెప్పాలా, ఒకనే చెప్పాలా, ఇవాళ నుంచి వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే కర్మాన్ ఘాట్ ఎందుకు పోతున్నాం అంటే మేము ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేసింది కూడా కర్మాన్ ఘాట్ బ్లాగ్తోనే. ఆ కర్మాన్ బ్లాగ్లో శేఖర్ భాయ్, నేను, శ్రీకాంత్ అన్న ఉంటాం, జితేష్ భాయ్ ఉంటారు. వాళ్ళు రాలేరు. కానీ ఇప్పుడైతే శేఖర్ అన్న, చింటన్న, శ్రీకాంత్ భాయ్, యోయో, నేను పోతున్నాం. ఏం చెప్పాలని ఇంకా మనం ఇప్పుడు మళ్ళా మనం ఫస్ట్ బ్లాగ్ వచ్చిన చోటు ఎందుకు వచ్చినాం అన్న శేఖర్ అన్న? మనము ఫస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేసినామా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆడికి ఎందుకు పోతున్నాం? మనం యూట్యూబ్ లో ఫస్ట్ బ్లాగ్ ఫస్ట్ కర్మన్ ఘాట్ హనుమాన్ మందిర్ పోయి స్టార్ట్ చేసినాం. మనం చేసిన వీడియోస్ అన్నిటి వల్ల సబ్స్క్రైబర్స్ మంచిగా వచ్చారు. అట్లనే మన యూట్యూబ్ కూడా మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కాబట్టి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం అనిపించింది, పోతున్నాం. సో గైస్, అసలుకి ఏంటంటే మానిటైజేషన్ స్టార్ట్ అయింది గైస్. అంటే చెప్పాలంటే అర్థమైన విషయం చెప్పాలంటే పైసలు రావడం స్టార్ట్ అయినాయి వీడియోలకి. కానీ ఇప్పుడు అంత జల్దీ రావు గైస్ పైసలు, చాలా టైం పడుతుంది. మీరు అనుకున్నందుకు ఒక వ్యూకి $1, ఒక వ్యూకి $1 అట్లేమి ఉండదు. మేము ఇంకా ఇప్పటి వరకు జస్ట్ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ ఉంది పని. అవన్నీ చేయాలంటే రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేయాలి. ఇట్లా బ్లాగింగ్ కాకుండా డిఫరెంట్గా చేయాలి. ప్లాన్ ఉంది గైస్, శేఖర్ భాయ్ అది ఒక ప్లాన్ ఉంది. అది ఇంకా ఆయన చేస్తే మంచిగా రీచ్ వస్తుందని నేను అనుకుంటున్నా. అంతేనా అన్న? వస్తుంది అంతే. మార్నింగ్ ఇష్టం ఏం మాట్లాడుతున్నా ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు గైస్. శ్రీకాంత్ భాయ్ అంటున్నా, సీన్ అన్న ఒక అంటాడు ఆయన. తర్వాత అంజనా మిస్ అయ్యాడు. అంజనా ఫోనే లేపట్లేడు. ఆంజనేయులు ఆయన ఫోనే లేపట్లేడు. ఏమో రానన్నాడు. రాకన్నేమో బిజీ ఉన్నాడు పెళ్ళిలా. శ్రీకాంత్ ఏమో రానన్నాడు. అలా లేట్ అయిపోతుంది, ఏడొస్తామని చెప్పి రానన్నాడు. ఆయన లేట్ అయిపోతుంది, ఇక్కడ వస్తాము, డ్యూటీ మిస్ అవుతుంది అన్నాడు. అప్పటికల్లా తీసుకుంటే ఏముంది అంకుల్, హాయ్ అంకుల్. సో గైస్, మేమైతే గుడి మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయినాం. రివర్స్ వెనకలకి వచ్చినాం గైస్. గైస్ గుడికి అయితే వచ్చేసినాం. హనుమాన్ ఘాట్ అందరూ కామెంట్లో చేసినాం అని రాయాలి. కామెంట్ సాటర్డే వస్తే అరే అరే ఏందన్నా ఈ టైంకి ఏందా ఇంతమంది బండ్లే ఓడు గైస్. బండ్లు చూసుకోండి. తమ్ముడు కూడా వచ్చేసింది గైస్ చాయ్ పట్టుకొని. చూసుకోండి గైస్. ఇక్కడేమో కంపెనీలు బిస్కెట్ కంపెనీ ఉంటుంది. బిస్కెట్ కంపెనీ ఉంటాయంటే బిస్కెట్ కంపెనీ ఉంటుంది, ముంగట ఉంటుంది. ఏం బిస్కెట్ ఎగరేసావు. ఇది బటన్ ఆన్ చేయను, ఇది పట్టుకొని గ్రిప్ లేదు. అరే
అన్న వేస్తాం మీ అందరు అని దాడి చేయాలంట. అందరు ఇట్లా గ్రూప్లో రావాలమ్మా, అందరు గ్రూప్లో. గైస్ చూసుకున్నట్టయితే గోపురం కనబడదు, ఫోటో దిగుదాం అంటే అన్ని సో ఇక్కడ ఏమో ఉంది గైస్, నాకు కూడా తెలియదు. అన్నీ ఏం చేసారు, గోపురం రాము, డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతున్నాం. దర్శనం చేసుకొని వచ్చి మాట్లాడతాం. ఓయమ్మా చాలా చిన్న సెకండ్లో ఎవరు ఇలా మంగళాశాసనవరైర్మదాచార్య పురోగమై గైస్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ లాగా బొమ్మలు కొన్నాం. కొన్నామా? ఏం కొన్నాం? పావులా ఏమో తీసుకున్నాం కదా, మా పాపకి మళ్ళా షాపింగ్ అంటుంది కదా. గైస్ ఇట్లయితే మళ్ళీ ఇంకా సెకండ్ బ్లాగ్ కూడా తీసుకుంటున్నాం బొమ్మలు, ఎందుకంటే థర్డ్ బ్లాగ్లో చెప్పుకొని. మీకు ఫస్ట్ బ్లాగ్ కూడా ట్యాగ్ చేసి పెడతాం వీడియో కింద, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా చూసి. అంత బాగున్నది పైన చూడండి గైస్. ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుందా, నువ్వు పొద్దుగాల 6 గంటలకు వచ్చాను. థర్డ్ బ్లాగ్లో మనం తీసుకున్నాం కానీ కొమ్మరిలో ఓకే, ఎక్కువ కూడా తీసుకున్నాం. విశ్రామ్ అందరికి అయితే మన టీమ్ చేసిపోయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ బ్లాగ్ కర్మన్ఘట్ హనుమాన్ మందిర్ వచ్చి ఫస్ట్ బ్లాగ్ తీయడం జరిగింది. అక్కడ నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. మనకి 6 to 8 monthsలో 3800 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ వాచ్ టైం కూడా కంప్లీట్ అయ్యి మన ఛానల్ మానిటైజ్ కూడా అవ్వడం జరిగింది. మన ఛానల్ మానిటైజ్ అయ్యే రెవెన్యూ జనరేట్ అవ్వడం వల్ల అవుతున్నందుకు మళ్ళీ ఒకసారి అంజనా దర్శనం చేసుకుందామని కర్మన్ఘట్కి వచ్చినాం. ఫస్ట్ బ్లాగ్ ఇక్కడే స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మన ఛానల్ కూడా మానిటైజ్ అయింది. సో అందుకోసమని ఈరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి, సాటర్డే పబ్లిక్ ఎక్కువ ఉంటుందని తొందరగా వచ్చినాం. తొందరగానే దర్శనం కూడా అయిపోయింది. అది విషయం. నెక్స్ట్ వీడియో వచ్చేసి హోలీ పండుగ ఉంది, హోలీ పండుగ కలుద్దాం అందరం. బ్యాక్ అట్ తీసుకో. హోలీ కాదు, హోలీ వచ్చేవారికి మధ్యలో ఇంకా 2-3 వీడియోలు వస్తాయిలే. రెగ్యులర్గా వీక్లీ 1-2 వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. ఎన్ని రోజులు సపోర్ట్ చేసినట్టే అందరు సపోర్ట్ చేయాలి. సో గైస్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటామంటే, మానిటైజేషన్ స్టార్ట్ అయింది, మానిటైజేషన్ కంప్లీట్ అయింది, రెవెన్యూ జనరేట్ స్టార్ట్ అయింది. అంటే మరి మీరు అనుకున్నంత ఒక వ్యూకి $1, ఇన్ని వ్యూస్కి $1 అట్లేమి ఉండదు. మేము చేసేదానికి అయితే 200-300 వ్యూస్ వస్తున్నాయి. దాంతో ఏం రెవెన్యూ జనరేట్ కాదు. 4 daysకి $1.34 వచ్చిందంటే మీరు చూసుకున్నట్టయితే అంతగానో ఏం రాదు. 300-400 వ్యూస్తో ఏం కాదు.
3-4 రోజుల నుంచి మనకి జస్ట్ 140 రూపీస్ జనరేట్ అయింది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మేము కూడా సంపాదించుకుంటాం. అంటే 200-300 వ్యూస్ సరిపోవు గాయస్, కొంచెం ఎక్కువ చూడండి. మా దాంట్లో 3700+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలా సగం మంది కూడా చూడట్లేరు. కొంచెం నోటిఫికేషన్ ఆన్ చేసుకొని రెగ్యులర్ చూడండి. మా కంటెంట్ అంతా ఇంత కాసేం ఉండదు కానీ ఓకే బాయ్ చూడండి గాయస్, ఏదో కొన్ని రోజులు మేము చేస్తున్నాము, దానికి మీరు ఇంకా ఎక్స్ట్రా చేసి సపోర్ట్ చేయండి మీరు. అవును, రెగ్యులర్గా మేము కూడా ఈ బ్లాగులు తీసి ఎన్ని రోజులు తీస్తారు, కొంచెం డిఫరెంట్గా చేస్తాం, టైం పడుతుంది. మా టీంలో ఎవరు డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ లేదు. మొత్తం గణేష్ ఏమనంటే షార్ట్ ఫిల్మ్ అంటారు. షార్ట్ ఫిల్మ్ ఈ వీడియోలో ఆన్ చేస్తున్న యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. యాక్టింగ్ మంచిగా చేస్తారు, అది కూడా మంచిగా చేయరు. మరి మొత్తం రా వీడియోసే ఉంటుంది. ఈ యాక్టింగ్ మీటింగ్ ఏముండయి. రా వీడియోస్ డిఫరెంట్ చేస్తాము, ఇట్లా బ్లాగింగ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తాము. డిఫరెంట్గా ఏమంటే ఇజ్జత్ అని చెప్పి అదని చెప్పి రారు గాయస్. నేను అట్లా మాట్లాడినా, నేను ఇట్లా మాట్లాడినా, అయ్యే అది ఎందుకు పెట్టారు, ఇది ఎందుకు పెట్టారు, నా జుట్టు మంచిగా లేదు అవి అని చెప్పి వీడియో డిలీట్ చేపిస్తారు. ఫేమస్ అయితే మళ్ళీ ఏమవుతున్నాయని కూడా కొందరు వస్తలేరు, వీడియో డిలీట్ చేపిస్తారు. నేను ఫేమస్ అయితే ఇంటర్వ్యూకి నేనైతే ఆన్సర్ లేపడానికి రాదని వీడియోలోకి వస్తలేదు. నేనైతే మంచి కంటెంట్ చెప్పిన గైస్, నేనైతే మంచి కంటెంట్ చెప్పిన. ఇజ్జత్ అని చెప్పి ఎవరు రావట్లేరు. రక్కీలు ఉన్నాడు, ఆయన జర సేమ్ అవుతున్నా అంటే వీడియోలో కానీ సేమ్ అవుతున్నా, ఆయన సిగ్గుపడుతుంది. ఆయన ఒక్కరని చాలా మంది ఉన్నారు. నేను చెప్పాలా పేర్లు? చెప్పురా వద్దు, ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. నీకు తెలిసిలే, చెప్పడం అవసరం లేదు. కానీ వాళ్ళకి తెలుసా వీడియో ఇప్పటి నుంచి కొంచెం డిఫరెంట్గా ఇట్లా బ్లాగింగ్ కాకుండా కొంచెం ఇజ్జత్ ఇంట్లో పెట్టుకుని రావాలి గైస్. అట్లేమంటారు. సో ఇప్పటి నుంచి బ్లాగింగ్ కాకుండా బ్లాగింగ్ వస్తాయి. ఎప్పుడు మేము గుళ్ళకి పోయినప్పుడు, బయటకు పోయినప్పుడు వస్తాయి గైస్. ప్రవీణ్ కూడా ఉన్నాడు, వాడు కూడా సిగ్గుపడుతుంది వీడియోలలో రానికి. ఆయన ఎప్పుడు పడతాడు కొంచెమే ఆయన వీడియో కనబడండి మాట్లాడినప్పుడు. అయితే ఇప్పటి నుంచి బ్లాగింగ్ ఎప్పుడు వస్తాయి అంటే ఇట్లా గుళ్ళకి మేము బయటకు పోయినప్పుడు వస్తాయి. కానీ మిగతా పని నుంచి కొంచెం డిఫరెంటే చేస్తాం కంటెంట్. ఏమో మరి ఇంక మేము చేసేటోళ్ళతో చేయించుకుంటాము, ఇంకా రాకపోతే కష్టం కాదు. అలా రాలేదు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయాలి, అవి కూడా మీరు చేయరు కానీ కామెంట్ మేమే చేస్తాం. మెన్షన్ చేయండి కామెంట్. ఇప్పుడు వీడియో ఆడుండదంట మా ఆనంద్ వీడియో పోదామా? ఇంకా నిలఫర్లో ఛాయ్ తాగిపోతాం. పోదామా అలా లగడికప్పటి నుంచి పోదామా? ఇక్కడ నుంచి ఎంతసేపు తెలుసా? 7 కిలోమీటర్లు ఇక్కడ నుంచి నిలఫర్. ఎందుకు తాగిపిస్తాను, ఇది తాగిపోయారు. అబ్బా పూరా సో అక్కడ నిలఫర్లో స్టార్ట్ చేస్తాం. చాలా సెకండ్ అయ్యారా ఇది కట్టానా సో గైస్ ఇప్పుడైతే కర్మన్ గఢ్ దర్శనం అయిపోయింది. లాస్ట్ టైం బ్లాగ్లో కూడా సేమ్ ఇట్లే కర్మన్ గఢ్ అయిపోయినాక ఫలక్నామా పోయినాం. ఈసారి కూడా పోదామనుకుంటున్నాం, పోతున్నాం కూడా. మన ఫస్ట్ బ్లాగ్లో పోలే అనుకుంటా. పోయినాము ఫస్ట్ బ్లాగ్లో పోయిలే అక్కలింటికోలే ఊరుకు ఫలక్నామా పోయినామన్నా. ఊరు పోయినాం, కార్లో పోయినాం. రైట్ సారీ గైస్, రాఖీబాయ్ కార్ ఉన్నప్పుడు పోయినాం. సో గైస్ చూసుకున్నైతే కాళీమందిర్కి వచ్చేసినాం. కాళీమందిర్ ఫలక్నామా టెంపుల్. ప్లీజ్ టేక్ యువర్ బిలాంగింగ్స్, ప్లీజ్ టేక్.